ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై గత అక్టోబర్ 25వ తేదీన విశాఖ ఎయిర్పోర్టులో హత్యాయత్నం జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ దాడిపై పలు విచారణలు జరిపిన సిట్ బృందం దాదాపు 92 మంది దగ్గర నుంచి కీలక సమాచారాన్ని సేకరించారు. అయితే వైసీపీ నేతలు దీనిని సవాల్ చేస్తూ హైకోర్టుని ఆశ్రయించారు. పలు దఫాలుగా విచారణ జరిపిన హైకోర్టు ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించింది. ఇప్పటి వరకు జరిగిన సంగతిది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న కొన్ని వార్తలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. నేరుగా విషయంలోకి వెళ్తే వైఎస్ జగన్ పై జరిగిన హత్యాయత్నం కేసులో సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగిస్తూ హైకోర్టు నిర్ణయంపై అభ్యంతరం తెలియజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారట. ఇక ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించిన తీరుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అడ్వకేట్ జనరల్ తోనూ డీజీపీతోనూ చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం ఒక న్యూస్ వైరల్ గా మారింది. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసు విచారణ నిమిత్తం విశాఖపట్నం వచ్చిన ఎన్ఐఏ అధికారులకు ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు సహకరించడం లేదనే వార్త వైరల్ గా మారింది. తమకు ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి ఉంటే తప్ప కేసు వివరాలు అందించలేమంటూ సిట్ అధికారులు పేర్కొన్నారంటూ తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వ తీరుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఏపీ ప్రజలు. జగన్ పై దాడి కేసుపై మరీ ఇంతలా ఎందుకు పట్టుదలకు పోతున్నారన్నది ఎవరికి అంతుపట్టని విషయంగా మారింది. మరి చూడాలి ఈ కేసుపై ఇంకా ఎన్ని సంచలనాలు బయటకు వస్తాయో. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.